ఏం చేస్తున్నావు? సరే. సో సమ్మర్ వచ్చాక మరి పిల్లల్ని బయటికి తీసుకెళ్లాల్సిందే అండి. మనం కూడా ఇంట్లో, నాకు కూడా ఇంట్లో కూర్చోవాలనిపించదు. వెదర్ బాగుంటుంది, బుర్ర యాక్టివ్గా కూడా ఉంటుంది. అదే వింటర్స్లో అయితే నాకైతే చాలా బద్ధకంగా ఉంటుంది, కూర్చోంది అనిపిస్తుంది. అఫ్కోర్స్ పిల్లలతో కూర్చోలేము, కానీ కదలాలంటే కష్టంగా అన్ని పనులు చేసుకోవాలనిపిస్తుంది. ఆబ్వియస్గా అండి వెదర్ని బట్టి బుర్ర యాక్టివ్ ఉంటుందా లేదంటే లేజీగా ఉంటుందని చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఈ కోల్డ్ కంట్రీస్లో వస్తే అది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. స్వీడన్లో అంటే బయట నేచర్ అండి, వీళ్ళు చాలా నేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేచర్లో ఎక్కువ స్పెండ్ చేయడానికి, యాక్టివిటీస్ కానీ ఏదైనా ఏ సీజన్ అయినా కానీ వీళ్ళు యాక్టివిటీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కల్చర్ అలా డెవలప్ కూడా చేసుకున్నారు. సో బయట ఓపెన్ పార్క్స్ అండ్ ఓపెన్ జిమ్స్ కూడా ఉంటాయండి. పిల్లలకి ఫ్రీ అండి, ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు, పిల్లలకి ఎవరైనా వచ్చి జిమ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ పార్క్. ఇది వన్ ఆఫ్ ద అంటే కొంచెం పెద్దగా ఉన్న పార్క్స్, చిన్నగా కూడా ఉంటాయి ఎక్కువగా. ఇది పెద్దగా ఉంది, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి. సో మన ఇంటికి ఒక 15 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అలా మధ్యలో అంతా ఫారెస్ట్ ఉంటుంది. అండ్ స్వీడన్లో ఆల్మోస్ట్ 60% దాకా, 60 to 65% దాకా ఇక్కడ ఫారెస్ట్ ఇంకా ఉంది అండి. తర్వాత ఇల్లు కట్టచ్చు, లైక్ డెవలప్ చేయొచ్చు. బట్ ఈ రోజుకి మాత్రం అప్ టు 60% దాకా ఫారెస్ట్ ఉంటుంది. సో ఎక్కడ చూసినా మనకు నేచర్ కనిపిస్తుంది. అంటే లాంగ్ బిల్డింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, లైక్ వేరే అదర్ కంట్రీస్ లైక్ అమెరికా, యూకే తీసుకోండి. అది మీరు ఒక సిటీస్కి వెళ్తే ఒక మెకానికల్ లైఫ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈవెన్ క్యాపిటల్ వెళ్ళినా కూడా చాలా వరకు నేచర్ కనిపిస్తుంది, గ్రీనరీ కనిపిస్తుంది. సో ఇలా అన్నీ చూడండి, హ్యాపీగా జంప్ చేయటానికి, ఆడుకోవటానికి, జారటానికి, ఎక్కటానికి అన్ని రకాల యాక్టివిటీస్ పిల్లలకి ఇక్కడ ఉన్నాయి. సో నేర్పించగలిగితే, పేరెంట్స్కి ఓపిక ఉంటే, టైం స్పెండ్ చేయగలిగితే హ్యాపీగా హాఫ్ డే ఇక్కడ పిల్లలతో స్పెండ్ చేయొచ్చు నేచర్లో, అందులో యాక్టివిటీస్గా. ఇంకా అంతకంటే ఏం కావాలండి పిల్లలకి. అండ్ నేను కూడా నేచర్లోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను. డెఫినెట్గా అది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. నాకు ఎప్పుడైనా కూడా కొంచెం డౌన్ అనిపించినా, లైక్ బుర్రా వైజ్గా డౌన్ లేదా స్ట్రెస్ఫుల్గా, యాంగ్జైటీ అనిపించినా నేను ఎక్సర్సైజ్ చేస్తాను. బట్ మోస్ట్లీ నేను గ్రూప్ ఎక్సర్సైజ్ లైక్ డ్యాన్స్ కానీ, ఏరోబిక్స్ కానీ, జుంబా కానీ ఇలాంటివి నేను ప్రిఫర్ చేస్తాను. సో పిల్లలకైతే ఆబ్వియస్గా ఈ యాక్టివిటీస్ నన్ను ట్రై చేయమంటున్నాడు మా హస్బెండ్ అన్ని. బట్ అది నా సైజుకి తగ్గట్టు లేవు, ఆర్ మేబీ నేను ట్రై చేయడానికి ఓపెన్గా లేనేమో. సో ఇది ఎక్కి నడవాలన్నమాట. ట్రై చేశాను, కానీ నాకు చాలా భయం వేసిందండి. అంటే ఇంతకుముందు అంటే బిఫోర్ మ్యారేజ్ అప్ టు కాలేజ్ దాకా నాకు అసలు ఏ భయం ఉండేది కదా. అసలు పడేదాన్ని, ఎన్ని దెబ్బలు తగలేవు, అంతా ఆడుకునేదాన్ని, ఎక్కడ ఫియర్ అనేది ఉండేది కదా. ఇప్పుడు ఏంటో నాకు తెలియదు, మేబీ ఆఫ్టర్ మదర్ అయ్యాక ఈ ఫోబియా నాకు మొన్న రియలైజ్ అయ్యాను. నేను ఎక్కి నడవడానికి చాలా భయపడుతున్నాను. యాక్చువల్గా నేను భయపడను, అది కూడా ఈ హైట్లో ఉన్న దాని గురించి. సో ట్రై చేశాను, కానీ నేను సక్సీడ్ అవ్వలేకపోయాను. బట్ నేను ట్రై చేసి నడవలేకపోయినా కూడా తర్వాత చాలా భయపడాను. కానీ మా పిల్లలకి మాత్రం బాగా ఎంకరేజ్ చేశాను. ఆబ్వియస్గా అండి, మనం చేయకపోయినా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి కదా ఆబ్వియస్గా. సో మా పిల్లలకి కొంచెంసేపు ఇక్కడ అన్ని యాక్టివిటీస్ చేయించి, ఆడిపించి, లైక్ కొన్ని అవర్స్ స్పెండ్ చేసి, స్నాక్స్ తినేసి ఇంటికి వెళ్ళాము. సో ఇంటికి దగ్గరే అండి, చెప్పాను కదా ఇక్కడ ఫారెస్ట్ చాలా ఓపెన్ ఫారెస్ట్ ఉంటుంది, ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి ఆడుకోవచ్చు. ఒక పబ్లిక్ ప్లేస్ అంటే వాళ్ళ ఓనర్స్ వాళ్ళ ప్లేస్లో కూడా మనం యాక్చువల్లీ ఎంటర్ అవ్వచ్చు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. లేదన్నా సో ఇక్కడ అంటే చాలా ఫారెస్ట్ ఓన్ చేస్తుంటారు కదా, విల్లాస్ అంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. బట్ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అయితే మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. అది ఇక్కడ స్వీడన్ వాళ్ళ రూల్ అనమాట. సో మా పాపకి, పెద్ద పాప ఫస్ట్ నడిచింది, నేను ఎక్కించి నేను సపోర్ట్ చేస్తే. అఫ్కోర్స్ పెద్ద పాపని చిన్న పాప ఆల్రెడీ ఫాలో అయిపోతుంది కాబట్టి నేను నడుస్తానని వచ్చింది. సో ఇద్దరిని నడిపించేసి కొంచెం ఆడిపించేసి తర్వాత వెళ్ళాము. అఫ్కోర్స్ ఇదంతా వాకేనండి, మేబీ ఒక 1.5-2 kilometers వాకేమో. మా పిల్లలు అంటే ఎస్పెషల్లీ పెద్ద పాప నెయిరా చిన్నప్పటి నుంచి, తను నడక నేర్చుకున్నప్పటి నుంచి నడవటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రామ్లో తను ఎక్కువ కూర్చోలేదు, చెప్పాలంటే ఎక్కువ తనకి ప్రామ్ వాడలేదు, ఎప్పుడు కూర్చోవాలనుకోలేదు. షీఈస్ వెరీ యాక్టివ్. చిన్న పాప ఇప్పుడు తనకు కూడా ప్రామ్ వాడట్లేదు, బట్ పెద్ద పాపను చూసి తను కూడా నేర్చుకుంటుంది. సో
సో ఇదండి. సో పిల్లల్ని పట్టుకోవటానికి ఏదైనా తగిలితే చేయటానికి నేనున్నాను. మరి నేను పడితే నాకు చేయడానికి ఎవరున్నారండి? ఎవ్వరు లేరు కదా. మేబీ అదే భయమేమో ఇప్పుడు. నేను పిల్లలకు ఉండాలి, నాకు ఎవ్వరు లేరు అనేది. మరి చూస్తున్న పేరెంట్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, మీరేమంటారు? మీకు ఇలాంటి ఫోబియాస్ ఆఫ్టర్ పిల్లలు ఏమైనా యాడ్ అయినాయా కొత్తవి? నాకు ఇలాంటి కొన్ని అంటే ఫిజికల్గా బాడీలో ఆబ్వియస్గా మదర్స్ కండి డెలివరీస్ తర్వాత కొన్ని ఫిజికల్ చేంజెస్ వచ్చాయి నాకు కూడా అలానే. అండ్ మేబీ మెంటల్గా కూడా కొన్ని యాడ్ అయినాయి డెఫినెట్గా. ఇది వన్ ఆఫ్ దెమ్ అనుకుంటా. కానీ అక్కడే ఒక ఫామ్ ఉందండి, ఇంకొంచెం 5-10 minutes ముందుకు వెళ్తే చిన్న ఫామ్, ఆవులు, గొర్రెలు ఉన్నాయి. పిల్లలకి ఇలాంటివి ఇక్కడ మాత్రమే చూపించగలము. సో ఆబ్వియస్గా అవి ఎక్కడ కనిపించినా మిస్ చేయకుండా చూపిస్తాము. అంటే ఇప్పుడు ఏదైనా బుక్స్లోనూ టీవీలోనూ మనం పేరెంట్స్ చూపిస్తుంటాం కదా, మేము వాళ్ళు ఇమాజిన్ చేసుకోవడానికి రియల్ది ఒకటి కంపల్సరీ వాళ్ళు చూడాలి కదా. సో అందుకే నేను ఇలాంటివి చూపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం స్పెండ్ చేయమని చెప్తాను, చూడమంటాను. ప్రతిదీ డీటెయిల్ నేను చెప్తాను. సో దట్ వాళ్ళు డీటెయిలింగ్ నేర్చుకోవడానికి, చూడటానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటారు అనేది నా చిన్న ఆశ, అంతే. అది ఏంటి, ఒక వీకెండ్ ఒక పూట ఇలా గడిపామన్నమాట సమ్మర్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సరౌండింగ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్లో వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్ లేదా ఇలా బెంచెస్ ఉంటాయి రెస్ట్ తీసుకోవడానికి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.